కాలజ్ఞానం ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 13, 2024 వరకు. వారఫలాలు. ముందుగా మేషరాశి. గురు శనుల సంచారం బాగా అనుకూలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అయితే వ్యయస్థానంలో శుక్ర, రవి, రాహువులు ఉన్నందువల్ల అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోవడం కూడా జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి సమస్య పరిష్కారం అవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన మీద దృష్టి పెడతారు. విద్యార్థులు చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి వృషభ రాశి. లాభస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చలో ఉండడం, పైగా రవి రాహువులతో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు వసూలు అవుతుంది. అయితే వ్యయస్థానంలో ఉన్న గురువు వల్ల దైవ కార్యాలకు, దాన ధర్మాలకు ధనం వ్యయమైపోతుంటుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. దశమంలో శుక్రుడు, లాభస్థానంలో గురువు ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో హోదా, ఆదాయం పెరుగుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. రాశ్యాధిపతి బుధుడు నీచపడినందువల్ల ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండడం మంచిది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. మనసులోని కోరికల్లో 1-2 నెరవేరుతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా కొత్త ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. భాగ్యస్థానంలో బుధ, శుక్ర, రవి గ్రహాల సంచారం వల్ల ఏదో రూపేణా ఆదాయం కలిసి వస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అయితే అష్టమ శని, దశమంలో గురువు కారణంగా ఇంటా బయట పనిభారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ సొంత పనులను ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. విశ్రాంతి కరువవుతుంది. ఇతరత్రా దాదాపు ప్రతి ప్రయత్నము సఫలం అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. విద్యార్థులకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి కలిగించే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. భాగ్యస్థానంలో గురువు, సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఇంటా బయట అనేక అనుకూలతలు కల్పిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగంలో స్థిరత్వం లభించవచ్చు. వృత్తి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. కెరీర్ పరిస్థితులు ఆశాజనకంగా సాగిపోతాయి. అయితే అష్టమంలో బుధ, శుక్ర, రవి గ్రహాల వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు, అనవసర ఖర్చులు, బ్యాంకు బ్యాలెన్స్ తగ్గిపోవడం, అవమానాలు వంటివి తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ, వారి నుంచి తీసుకోవడం కానీ పెట్టుకోవద్దు. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి కన్యా రాశి. సప్తమ స్థానంలో రాశ్యాధిపతి బుధుడు, శుక్ర, రవులు ఉండడం వల్ల అనేక పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి. ఏ రంగంలోని వారికైనా పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల కుటుంబంలో, దాంపత్య జీవితంలో సమస్యలు పెరగడం, వృధా ఖర్చులు, కొద్దిపాటి అనారోగ్యాలు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మనసులోని విషయాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా గడిచిపోతాయి. తదుపరి తులారాశి. సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థికంగానే కాక కెరీర్ పరంగా కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి శుక్రుడు, బుధుడు, రవి 6వ స్థానంలో ఉండడం వల్ల అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొందరు స్నేహితులు మోసగించే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. విదేశాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. పంచమ స్థానంలో శుక్రుడు, బుధుడు, రవి ఉండడం కొన్ని ధనయోగాలు, శుభయోగాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. అయితే చతుర్థ స్థానంలో కుజ, శనుల సంచారం వల్ల కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం జరుగుతుంది. ఏదో ఒక సమస్య చిరాకు పెడుతుంటుంది. 6వ స్థానంలో గురువు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఆర్థిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రద్ధ పెంచాలి. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. రాష్ట్రాధిపతి గురువు పంచమంలో, బుధ, శుక్ర, రవులు చతుర్థంలో, కుజ, శనులు తృతీయంలో ఉండడం వల్ల అనేక రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలోనే కాక వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మొత్తం మీద సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి మకర రాశి. ధనస్థానంలో రాశ్యాధిపతి శనీశ్వరుడు, తృతీయంలో బుధ, శుక్ర, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రస్తుతానికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అయితే చతుర్థంలో గురువు కుటుంబ సౌఖ్యం తగ్గించే అవకాశం ఉంది. ఒక పట్టాన మనశ్శాంతిగా ఉండనివ్వడు. వృత్తి వ్యాపారాలలో రాబడికి లోటు ఉండదు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తరచూ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అడపాదడపా అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. కొద్ది శ్రమతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా గడిచిపోతాయి. తదుపరి కుంభరాశి. ధనస్థానంలో ఉచ్చ, శుక్రుడు, బుధుడు, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలు ప్రశాంతంగా ఉంటాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటా బయట శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. చివరగా మీనరాశి. రాష్ట్రాధిపతి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఈ రాశిలో శుక్ర, బుధ, రవులు సంచారం చేస్తుండడం వల్ల ఆర్థిక సమస్యల నుండి దాదాపు పూర్తిగా బయటపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
అయితే వ్యయస్థానంలో కుజ శనుల సంచారం వల్ల శత్రువులు పోటీదారుల బెడద ఎక్కువగా ఉంటుంది. వృధా ఖర్చులకు అవకాశం ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.